సాయం అందించాలని కోరిన వరద బాధితులపై దాడికి దిగారు విజయవాడ వీఆర్ఓ విజయలక్ష్మి. అజిత్ సింగ్ నగర్ షాదీఖానా రోడ్లో ఓ వ్యక్తిపై చెంపపై కొట్టారు. ప్రభుత్వం ఆదేశించినా వీఆర్ఓ పట్టించుకోవడం లేదంటూ ప్రజలు నిరసనకు దిగారు. దీంతో బాధితులు వీఆర్ఓ విజయలక్ష్మి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహం పట్టలేక వీఆర్ఓ ఒకరి చెంపపై కొట్టారు. వీఆర్ఓపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తాగడానికి వాటర్ అడిగితే మీరు తాగడానికి వాటర్ అడిగితే ఒక్కొక్క బాటిల్ ఇచ్చి వెళ్ళిపోతా ఉన్నారు. భోజనాలు కూడా పెట్టడానికి వాటర్ అడిగితే వాటర్ కూడా ఇవ్వట్లా మీరు. వీడియో చేస్తున్నా, నేను వీడియో తీస్తున్నా, నేను సోషల్ మీడియాలో పెడతా. ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఇది ఫోన్ లాక్కో మాకు, ఫోన్ లాక్కో మాకు, ఫోన్ లా మాకు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఇందా నుంచి ఎలా మాట్లాడుతున్నావు? చెయ్యి ఎందుకు ఎత్తుతున్నావు? నువ్వు చెయ్యి ఎందుకు ఎత్తుతున్నావు? నువ్వు ఎలా కొడతావు? ఎలా కొడతారు? కొట్టండి. చెయ్యి ఎత్తుతే ఆడామాయి కూడా చెయ్యి ఎత్తుతుంది. విఆర్ఓ ప్రజల ముందు అసలు ఎంత ఇదే ఆమె ఎలా చేస్తుందండి? ఇప్పుడు ఆమె ఎలా చేస్తుంది? జయలక్ష్మి విఆర్ఓ గారు 58వ డివిజన్లో షాదీఖానా పక్క రోడ్లో బియ్యం పంచడానికి వచ్చారు. వచ్చినప్పుడు జనాలందరూ అడిగారు, రోజు ఏంటమ్మా నువ్వు నీళ్లు కూడా పంచట్లేదంటే, అడిగిన దానికి ఆమె రివర్స్ అయ్యి నువ్వు డ్యూటీ చేయట్లేదు అన్న మాటకి అన్న తర్వాత ఆమె వీడియో స్టార్ట్ చేసింది. వీడియో స్టార్ట్ చేస్తే నేను వెనకాల నుంచి వచ్చి నేను వీడియో స్టార్ట్ తీయడం మొదలుపెడితే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది. మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన తర్వాత ఆమె ఏడుచుకుంటా వెళ్ళిపోయి వాళ్ళ భర్తని పిలుచుకొచ్చి ఆడు వచ్చి మమ్మల్ని తిడుతున్నాడు, కొడతాను అది ఇది అని. పోలీసులు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళ పోలీసుల ముందే తిడుతుంది. పోలీసుల ముందే వాళ్ళ భర్త వచ్చి మమ్మల్ని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నాడు. పోలీసులు అయితే ఏం సపోర్ట్ చేయట్లా, ఇంకా ఎదురుగా మమ్మల్ని అన్నారు.